సంబంధించి ముఖ్యంగా తీసుకున్నట్టయితే వరంగల్, ఖమ్మం ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన 2008 డిఎస్సిలో ఎంపికైన లిస్టు పెట్టారు. సో దయచేసి చూడండి. వరంగల్ ఏజెన్సీ, ఖమ్మం ఏజెన్సీ. సో ఇక్కడ చూస్తున్నాం. మొదట వరంగల్ ఏజెన్సీ కనుక తీసుకున్నట్టయితే ఎంతమంది లిస్టు పెట్టారు అంటే ఇక్కడ మనకు ఏజెన్సీ ఏరియాకి సంబంధించి దాదాపు 56 మంది లిస్ట్ పెట్టారండి. సో దయచేసి ఇక్కడ మీ నెంబర్స్ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఉండొచ్చు, బట్ ఎవరికైనా మిస్ అయితే మాత్రం దయచేసి చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. దాదాపు 50 వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది అంటే 56 మంది పెట్టారు. సో ఇందులో కూడా మీకు మీరు మీ యొక్క పేరు, హాల్ టికెట్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మీడియం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అదేవిధంగా కమ్యూనిటీ ఎస్టీ ఇక్కడ ఇస్తున్నాడు స్పెసిఫిక్గా ఏజెన్సీ ఏరియా లోపల. అదేవిధంగా లోకల్ అది ఇస్తున్నారు, మార్క్స్ ఇస్తున్నారు, ర్యాంక్ ఇస్తున్నారు, అదేవిధంగా డిగ్రీ పిఎడ్. సో దయచేసి మనకు మీ యొక్క లిస్ట్ తీసుకోండి. ఈ యొక్క టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో దొరుకుతుంది, మీకు లింక్ కూడా పెడతాను దీనికి. దయచేసి చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ మిత్రులకు కూడా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే 56 మంది అంటే చాలా మంచి కదా, జాబ్ కదా. కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. మనకు నెక్స్ట్ లిస్ట్ లోపల ఖమ్మం ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన లిస్టు. సో దాదాపు చాలామందికి ఇక్కడ ఖమ్మం ఏరియాలో తీసుకున్నట్టయితే చూడండి, దయచేసి ఎంతమందికి ఇచ్చారో ఇక్కడ చూస్తున్నాం. ఇందులో వివరాలన్నీ ఇచ్చాడు ఇంతకుముందు చూపెట్టినట్టే. సో ఏంటిది, అకాడమిక్ సబ్జెక్ట్ ఏంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ ఏంది, కమ్యూనిటీ ఏంది, ఇక్కడ ఎస్టీ ఏజెన్సీ ఏరియా కదా, ఎస్టీ కమ్యూనిటీ కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఎంతమందికి వచ్చింది అని చూస్తే ఖమ్మంలో మనకు దాదాపు 200 ఎబోవ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తే 215 మంది ఇచ్చారండి. సో దయచేసి ఆల్రెడీ చెక్ చేసుకుని ఉండొచ్చు. ఎవరికైనా తెలియకపోతే తప్పనిసరిగా, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి మనం మన మిత్రులకు. సో దయచేసి లిస్ట్ తీసుకోండి. డిఓ ఆఫీస్లో కూడా కలవండి. మీకు అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటాయి డిఓ ఆఫీస్లో. మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏదైతే ప్రొఫార్మా ఇచ్చారో ఆ ప్రొఫార్మాని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అది నింపుకొని వెళ్ళండి. అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా బహుశా 1 లేదా 2 కాపీస్ కన్సర్న్, అవి 2 గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ తోటి వెళ్ళండి. అయితే 5th వరకు లాస్ట్ డేట్ అన్నారు. మరొకసారి అయితే తెలుసుకోండి మీరు ఆఫీస్లో కూడా. ఈ విధంగా ఖమ్మం ఏజెన్సీకి సంబంధించి డిఎస్సిజిటి తెలుగు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియా అన్సక్సెస్ఫుల్ బిట్వీన్ ఎర్లియర్ 70 to 30%. సో దయచేసి అప్పుడు 30% డిఎడ్ మిత్రులకు ఇవ్వడంతో అప్పుడు ఎంపికైన ఈ బీఈడి ఏదైతే ఉందో ఏజెన్సీ ఏరియాలో ఇప్పుడు మిస్సీఆర్ జాబ్స్, సో వాళ్ళకి గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని, ఆపర్చునిటీ కల్పించింది. సో ఏదైనా కూడా ఎవరికైతే జాబ్ వచ్చిందో వారందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, సో తప్పనిసరిగా దయచేసి మీరు కన్సర్న్ సర్టిఫికేట్ తీసుకోండి, వెళ్ళండి. అదే రకంగా మీకు సంబంధించిన ఇక్కడ మీకు ఇచ్చారు వెరిఫికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. మరొకసారి విజ్ఞప్తి, ఇక్కడ ఇందులోనే ఉంది. ఈ యొక్క ఫామ్ తీసుకోండి, ఫోటోగ్రాఫ్స్, ఈ ఫామ్ ఫిలప్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, కమ్యూనిటీ, క్యాస్ట్, వెదర్ క్లెయిమింగ్ విహెచ్ అని ఇస్తున్నాడు, క్వాలిఫికేషన్ అకాడమిక్ ఏంది, ప్రొఫెషనల్ ఏంది, హాల్ టికెట్ నెంబర్, డిఎస్సి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో లిస్ట్లో ఉంది. మీకు మార్క్స్ సెక్యూర్ కూడా అందులోనే ఉంది. ఐడెంటిఫికేషన్ మార్క్, మన పాత జిల్లా ఏంది, పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ మనది ఏంది, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 1 to 7th ఎక్కడ చదివామనేది ఇస్తున్నాడు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇచ్చారు. ప్రిఫరెన్షియల్ డిస్ట్రిక్ట్ వర్క్ అంటే పాత జిల్లాలో కూడా ఖమ్మం అయితే ఖమ్మంలో కూడా మనకు ఆల్రెడీ ఖమ్మం, కొత్తగూడెం 2 ఉన్నాయి. ఆ 2 జిల్లాల్లో మీ ప్రిఫరెన్షియల్ డిస్ట్రిక్ట్ అడుగుతున్నాడు. అదేవిధంగా వరంగల్ అయితే మనకు 6-7 జిల్లాల దాకా డివైడ్ చేస్తారు కాబట్టి అందులో ఆర్డర్ ఆఫ్ ది ఇవ్వండి. ఎనీ అదర్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. గెజిట్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ వేయించుకోవాలంటే ఐఎమ్ హియర్ విత్ సబ్మిటింగ్ ద రిక్వైర్డ్. సర్టిఫికెట్స్ మాత్రమే, సర్టిఫికెట్స్ డ్యూయల్లీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోండి. ఐఎమ్ ఆల్సో డిక్లేరింగ్ ద ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మనం సంతకం చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఎన్క్లోజర్స్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఎక్సెట్రా ఏది ఉంటుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మన మిత్రులకు షేర్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ, సో ఏజెన్సీ ఏరియా స్పెసిఫిక్గా తెలియజేయడానికి చేయడం జరిగింది. వరంగల్ ఏజెన్సీ ఏరియా లిస్ట్ పెట్టారు, ఖమ్మం ఏజెన్సీ ఏరియా కూడా లిస్ట్ పెట్టారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.